5 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యాక ఒక్కొక్కడికి సీజ్ ద రికార్డ్స్ అంతే. ఎవడు ట్రోల్స్ చేయని వాళ్ళు ఎవరి వల్ల ఎవరు రెంట్గా ఏముందో ట్రోల్స్ తప్ప ఏం పీకలేరు అంతే. ముందర చెప్తున్నాం. మళ్ళీ డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ టైం డైరెక్ట్ సినిమా మళ్ళీ ప్యాన్ ఇండియా. అర్థమవుతుందా? ప్యాన్ ఇండియా. ఇక్కడ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు రొమాంటిక్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఈ టైప్ చేశారు. దేవుడుగా, గాడ్గా చేశారు గోపాల. బట్ ఈ టైప్ లుక్ అనేది ఇంతవరకు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ లుక్ లో వైజ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ట్రైలర్ లో కానీ గ్లిమ్స్ చూస్తుంటే ఒక పీరియాడిక్ హిస్టారికల్ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఒక జన సైనికుడు అసలు ఎలా ఉంటాడు ఏంటి, ఒక యుద్ధ వీరుడు ఎలా ఉంటాడు ఏంటో ఇప్పుడు చూస్తున్నామన్నా. అసలు బాహుబలి కానీ లేకపోతే హరహర వీరమల్లు ఇంకా వచ్చింది ఇప్పుడు వస్తుంది కాబట్టి సేమ్ దాని టైప్ అనుకుంటున్నాం మేము మ్యాక్సిమం అంతే. అంటే దాని రికార్డులు ఏం కొడతలేదు కానీ రికార్డులతో ప్యాన్ ఇండియా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఏంటో. 2 తెలుగు రాష్ట్రాల TFI ముద్దు బిడ్డ ఒక్కటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదేంటో మేము చూపెడతాం అంతే. సీజ్ ద రికార్డ్స్ ఒక్కటే అంటాం, సీజ్ ద రికార్డ్స్ అని. ఇందాక పవన్ కళ్యాణ్ అన్నారు కదన్న ప్రెస్ మీట్లో. అసలు ఆయన సినిమా ఇప్పటికి వచ్చి ఎప్పుడు ముందర చూడ్డం. అలాంటిది ఆయన సినిమా ఆయనే ముందర చూసి ఇప్పుడు నేను ఫ్యాన్స్కి మంచి హిట్ ఇవ్వబోతున్నాను. ప్రతి ఒడికి అసలు పవన్ కళ్యాణ్ ఇవ్వమని 5 సంవత్సరాల నుంచి రాజకీయాల పట్ల ఆ పట్ల అలా తిరిగి ఎంతో నలుగున్నారు. అలాంటిది ఇప్పుడు వచ్చి మంచి సినిమా వచ్చి ఎన్నాళ్ళకు కుర్రోళ్ళందరూ రిలాక్స్ అయ్యి మంచి ఇంకా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ దాకా తీసుకెళ్లారు కదా. నిధా అగర్వాల్ గారే అన్నారు కదన్న ఇలాగేమని, అయ్యి బాబు సినిమా క్లైమాక్స్ అవుతే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా మొత్తం రచ్చ రథన్ కింద ఉంటుందని. సరిపోతుందన్న ఇంకా మనకి దానికన్నా ఇంకెక్కువ. మా ఊడి సినిమా జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు, కలెక్షన్ రికార్డులు మేము చూసుకుంటాం అంతే. ఇంకా అదే చెప్పుకున్నాం. ప్రొడ్యూసర్ గారికి అవుతే ఏ హీరో ఏమో మాకు అనవసరం. మా పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏ ప్రొడ్యూసర్ అని ఎవడైనా సినిమా ఎట్టాడు కాబట్టి ప్రతి రూపాయి 1కి 2 సార్లు చూస్తాం, 2 సార్లకి 3 సార్లు చూస్తాం. ఆ ప్రొడ్యూసర్కి ఆ డబ్బు ఆడికి వెనక్కి వచ్చేయాలి. మళ్ళీ రేపు అన్నాక పవన్ కళ్యాణ్ సినిమా రేపు అన్నాక్కడ వచ్చి ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏ రాజకీయం పరంగా భయపడకుండా సినిమా తీస్తాడు. ఏ ప్రొడ్యూసర్ అని ఎదరికి అడిగేస్తాడు. అది మా ధైర్యం. ఎవరికైనా సరే అదే చెప్పగలుగుతున్నాం అంతే.